హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మా ఇంట్లో సింపుల్గా నేను బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చేసి చూపించాను. మీరు కూడా చూసేయండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే నేను బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు మైదాపిండి వేసుకున్నానండి. మైదాపిండిని ముందుగానే జల్లించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అరకప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకున్నాను. చిటికెడు ఉప్పు వేసుకుని ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే కొద్దిగా వాటర్ వేసుకుంటా మనకి పిండిని అయితే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. మరీ మనకి చపాతీ పిండి పూరి పిండిలా కాకుండా చాలా సాఫ్ట్గా కలపాలి. కొద్దిగా లూజ్గానే ఉండాలి పిండి అయితే. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుని పిండిని అయితే ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటే బొబ్బట్లు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. బొబ్బట్లు కావాలనుకుంటే పూర్తిగా మైదా పిండితో కానీ లేదు అంటే గోధుమ పిండితో కానీ తయారు చేసుకోవచ్చండి. ఈ బొబ్బట్ల పిండి 1 అవరే కాకుండా మనకి టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకున్నా పర్వాలేదండి. బొబ్బట్లు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండిని అయితే చక్కగా మూత పెట్టి ఒక 1 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బొబ్బట్లు పూర్ణం తయారు చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు పచ్చి శనగపప్పు తీసుకున్నానండి. శనగపప్పుని 1కి 2 సార్లు క్లీన్ చేసుకుని దానిలో ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకుని 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి. 1 అవర్ తర్వాత పప్పు చూడండి చక్కగా నానుంది కదా, దీన్ని మళ్ళీ 1కి 2 సార్లు క్లీన్ చేసుకుని ఇప్పుడు ఈ శనగపప్పును ఉడికించడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాను. దానిలో ఈ పప్పును మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకున్నానండి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను బొబ్బట్లు మంచి రుచిగా ఉండటానికి. ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్కే పప్పు అయితే మనకి చాలా మెత్తగా ఉడికిపోతుందండి. ముందుగానే నానబెట్టుకున్నాం కదా. చూడండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది కదా. బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి పప్పు ఎప్పుడు కూడా చాలా మెత్తగా ఉడికించుకోవాలి. లేదు అంటే మనకి బొబ్బట్లలోంచి లోపల పొలుగ్గా ఉంటే మనం బొబ్బట్లు చేసేటప్పుడు సరిగ్గా రావండి. పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది కదా. ఈ వాటర్ మొత్తాన్ని పక్కకు తీసుకుని పప్పునైతే నేను ఒక మిక్సీ జార్లో వేసుకున్నానండి. మొత్తాన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1.25 కప్పు వరకు బెల్లం వేసుకున్నానండి. మాకైతే స్వీట్ సరిపోతుంది. కావాలనుకుంటే ఇంకో 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత మనం రుబ్బు పెట్టుకున్నాం కదా పప్పుని, ఇది కూడా వేసుకుని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని అలా స్లోగా కలుపుకుంటే సరిపోతుందండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మళ్ళీ మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే ఆ బెల్లం నుంచి కొద్దిగా పాకం వస్తుంది కదా, ఆ వాటర్ సరిపోతుందండి. సపరేట్గా వాటర్ వేసే పని కూడా ఏముండదు. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకున్నానండి. పంచదార వేసి యాలకులు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఆ పొడిని 1 స్పూన్ వరకు వేసుకున్నాను. కాసేపటికైతే మనకి దగ్గర పడుతుందండి. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకున్నాను. చూడండి పూర్ణం అయితే దగ్గర పడింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలండి. చిన్నగా మనకి ఏ సైజులో అయితే మనం బొబ్బట్లు చేద్దాం అనుకున్నామో ఆ సైజులో ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ సైజులో మొత్తాన్ని ఉండలు చుట్టుకున్నానండి. చల్లారిన తర్వాత మనకి మరీ గట్టిగా కూడా అవ్వకూడదు, అలాగని మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది పూర్ణం ఉండలు అయితే. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే బొబ్బట్లు తయారు చేసుకోవటానికి ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చూడండి మనకి ఎంత సాఫ్ట్గా ఉందో. 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను కదండి. నెయ్యి కూడా వేసుకోవడం వల్ల పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంది. దానిలోంచి కొద్దిగా పిండిని తీసుకోవాలండి. పిండిని తీసుకుని ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని దాని మీద 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుని ఈ పిండిని కొద్దిగా పలుచగా తయారు చేసుకుని ఇప్పుడు దానిలో ఒక్కొక్క పూర్ణాన్ని పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఈజీగానే అయిపోతుంది. మనకి ఇలా రాదు, చేత్తో ఒత్తుకోవడం రాదనుకున్న వాళ్ళు పూరి మేకర్తో కూడా చేసుకోవచ్చండి. నాకైతే ఇలా చేత్తోనే ఈజీగానే అనిపిస్తుంది. ఇలా తయారు చేసుకుని మనకి చేత్తో పలుచగా ఒత్తుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా పలుచగా ఒత్తుకోవాలి. మనకి చేతికి నెయ్యి రాసుకుని ఒత్తుకుంటే ఈజీగా అయిపోతుందండి. చేతికి నెయ్యి లేకపోతే మనకి మొత్తం అంటిపోయినట్టు వచ్చేస్తుంది బొబ్బట్టు అయితే. ఇప్పుడైతే మనకి స్లోగా ఈ బటర్ పేపర్ నుంచి ఈ బొబ్బట్టుని తీసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి రాసి ఉంచుకున్నానండి. చూడండి స్టవ్ అయితే నేను సిమ్లో పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. ఈ బొబ్బట్ని స్లోగా దాని మీద వేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల వెంటనే మాడిపోతుంది.
ఇప్పుడు బొబ్బట్టు ఒకవైపు వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకి తిప్పుకోవాలి. లేదు అంటే మనకి బొబ్బట్టు వెంటనే విరిగిపోయినట్టు వచ్చేస్తుందండి. ఒకవైపు చక్కగా దోరగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. చూడండి కొద్దిగా నెయ్యి వేసుకున్నాను కదా, పొంగినట్టు నెయ్యి వేసినప్పుడు చక్కగా పొంగినట్టు వస్తుందండి. బొబ్బట్టు అయితే చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇదే విధంగా మొత్తం బొబ్బట్లను కూడా ఇలాగే కాల్చుకోవాలండి. చూడండి ఇలా స్లోగా మనకి చేత్తో వేసుకుంటే సరిపోతుంది. చేతికి కొద్దిగా నెయ్యి ఎక్కువగానే ఉండాలండి. లేదు అంటే మనకి చేతికి మళ్ళీ బొబ్బట్టు మొత్తం అంటిపోయి చీల్చుకున్నట్టు వచ్చేస్తుంది. ఇదే విధంగా బొబ్బట్లన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు వేగినా సరే మనకి బొబ్బట్టు మాడిపోయినట్టు వచ్చేస్తుందండి. సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. ఎంతో రుచిగా ఉండే బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి. నేను తీసుకున్న పిండికైతే ఒక 20 వరకు బొబ్బట్లు వచ్చినాయండి. నేను మీడియం సైజులోనే చేసుకున్నాను. మరీ పెద్దవి చేసుకోలే, చిన్నది కాదు. మీడియం సైజ్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఒక 21, 20 బొబ్బట్లు వచ్చినాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఎంత పల్చగా చక్కగా వచ్చినాయో. చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా రుచిగా ఉన్నాయి. ఈ ఉగాదికి మీ ఇంట్లో కూడా ఇలా సింపుల్గా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోండి. ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు. ఈ నేతి బొబ్బట్లు అయితే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా ఈ ఉగాదికి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చూడండి చూడటానికి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మనకి పూర్ణం కూడా ఒక్కటి కూడా బయటకు రాకుండా వచ్చిందండి. చేతితో పల్చగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఎక్కువ పనేమో అని చెప్పేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకోరండి బొబ్బట్లు అయితే. ఇలా సింపుల్గా తయారు చేసుకోండి. ఒకటికి 2 తింటారండి. అంత బాగా నచ్చుతాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.